నాగేశ్వర అనే వాడిని ఒక్క మాట అంటే నేను రెండు మాట్లాడతా, రెండు అంశాల మీద మాట్లాడతా. మాట్లాడా నన్ను 2 మాటలంటే నేను 10 అంశాల పైన మాట్లాడతా. నన్ను 3 మాటలంటే నేను 100 అంశాల మీద మాట్లాడతా. నాది న్యూమరికల్ ప్రోగ్రెషన్ ఉండదు, ఎక్స్పెరిన్షియల్ ప్రోగ్రెషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్లో డిస్టింక్షన్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ న్యూమరికల్ ప్రోగ్రెషన్, ఐ బిలీవ్ ఇన్ ఎక్స్పెరిన్షియల్ ప్రోగ్రెషన్. ఏమైంది నాకు, నన్ను పేటీఎం అంటారా మీరు? ఇవాళ 2 రోజుల కింద నేను మాట్లాడని అనుకున్న టాపిక్ తీసుకొని ఇవాళ మాట్లాడాను వేదాంత పైన. మీరు చూడండి, ఇక నుంచి ఎవ్రీ డే ఒక పబ్లిక్ ఇష్యూను ఆంధ్రప్రదేశ్లో పరిశోధించి ప్రజల ముందు పెడతాను. ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్, నేనేమి పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటలేను. తెలంగాణ పైన నాకు ఎలాగో తెలిసి ఇక్కడే ఉన్నాను కనుక ఆంధ్రలో కూడా స్టడీ పెడుతూ ఉంటాను. మీరు యుద్ధం మొదలుపెట్టారు, నేను ముగిస్తాను. అది గుర్తుపెట్టుకోండి. వారు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. గెలిచేది నేనే, ఎందుకంటే నన్ను మీరు ఓడించలేరు కనుక. నేను మీకు ఎక్కడా ఎన్నికల్లో కనబడను, మీకు రాజకీయ క్షేత్రంలో కనబడను. నేను ఎక్కడ కనబడని ప్రత్యర్థిని ఏం కొడతానండి? నేను వాళ్ళకేమి ఈవీఎంల మీద నా పేరేముండదు, నా గుర్తేముండదు. నన్ను తిట్టి ఎన్నికల్లో గెలుస్తారనుకునే అంత అమాయకత్వంలో టీడీపీ ఉంటే నేనేం చేస్తాను? ఇదే మాకు కొత్త కాదు మిత్రమా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నన్ను చంద్రబాబు పేటీఎం అన్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ 2018 నుంచి రెగ్యులర్ నడుపుతున్నా. 2019-24 మధ్య కాలంలో ఉన్న వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, నేనేం డిలీట్ చేయలే కదా. వాటి కింద కామెంట్లు ఉన్నాయి కదా. అవును సార్, ఆ కామెంట్లు ఒకసారి చూడండి. నన్ను ఎంతమంది చంద్రబాబు పేటీఎం అన్నారో చూడండి. మరప్పుడు నేను చంద్రబాబు పేటీఎం అయిపోయాను. అయినా ఒకవేళ జగనే నన్ను కొనే పరిస్థితి ఉంటే చంద్రబాబు కొనడా అండి? ముందుంటాడు కదా అందరికన్నా. కాంపిటేటివ్ పాలిటిక్స్ కదా. అమ్ముడు మంచి గిరాకున్న అమ్ముడు పోయే సరుకుంటే కొన్నా. నేను ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా. బ్యాచులర్ అంటే ఒప్పుకోలేదు సార్, అంటే ఈ విషయంలో చెప్తున్నా. ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషలు మాట్లాడుతా, జాతీయ మీడియాలో రాస్తా, అంతర్జాతీయ మీడియా నన్ను కోట్ చేసింది, ఫైనాన్షియల్ టైమ్స్ లాంటిది. సో వాళ్ళ బ్రహ్మాండం కదా మిత్రమా. ఎగ్జాక్ట్లీ నన్ను కొనడా చంద్రబాబు నాయుడు? ఎందుకు కొనడు? సార్ ఎన్నో ఏళ్ళు పోనీ నేను పేటీఎం కదా. నేను ఒక ప్రపోజల్ పెట్టాను తెలుగుదేశం వాళ్ళకు. మీరు మీ ఒక్క ఎమ్మెల్యే బాగా ఖర్చున్న నియోజకవర్గాలు ఉంటాయి అనే, ఏదో బ్యాక్వర్డ్ నియోజకవర్గం కాదు, మీరు బాగా ఖర్చు పెట్టిన నియోజకవర్గంలో ఓ కృష్ణా జిల్లాలోనో, గుంటూరు జిల్లాలోనో, గోదావరి జిల్లాలో తీసుకోండి. బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. అక్కడ ఒక్క ఎమ్మెల్యే ఖర్చు 175 ఎమ్మెల్యేస్, 1 ఎమ్మెల్యే ఖర్చు పెట్టే డబ్బులు నాకు ఇవ్వండి. నా ఆస్తులు మొత్తం మీకు రాసిస్తా. ఒక నియోజకవర్గానికి అయ్యే ఖర్చు, ఒక నియోజకవర్గానికి. అంటే ఇప్పుడు చెప్పండి, టీడీపీ దగ్గర డబ్బులు ఎక్కువ, నాగేశ్వర దగ్గర. టీడీపీ వరకు ఓపెన్ సవాలు. ఒక్క నియోజకవర్గంలో మీరు పెట్టే ఖర్చు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో ఏదన్నా, ఎందుకంటే అన్నాడు కొద్దిగా ప్రాస్పరస్ బెల్ట్ కదా, కాస్త ఎక్కువ ఖర్చు పెడతారు. ఉత్తరాంధ్రలో పాపం ఏం ఖర్చు పెడతారు. సో ఆ నియోజకవర్గాల్లో కనుక మీరు కట్టే ఖర్చులకు మీరు ఇవ్వండి డబ్బులు. ఒకటే కాన్స్టిట్యూన్సీ నా మొత్తం అసలు రాసిస్తా క్లియర్గా ఇన్ రైటింగ్. ఐ హియర్ బై హ్యాండ్ ఓవర్ ఆల్ మై ప్రాపర్టీస్ టు తెలుగుదేశం పార్టీ. ఓకేనా? ఏమన్నా నేను పేటీఎం అయితే నా డబ్బులు ఉండాలి కదా.